Hello guys, how are you doing? Very good. Okay. And my annoying dad made me come out here. Oh, is it? Yeah. Because you're helping me dad in the gardening, right? But you're not letting me do Okay. anything. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సో సమ్మర్ వచ్చే కంటే ముందు కొంచెం గార్డెనింగ్లో ఈ ఎక్కువ పెరిగిన బుషెస్ ఉంటాయి చూడండి, అవన్నీ అయితే కట్ చేయడం. సో ఇదంతా గార్డెనింగ్ మెయింటెనెన్స్లో ఒక భాగం అన్నమాట. సో ఎక్కువగా పెరిగి గార్డెన్ మీదకి వస్తున్న చెట్లని కొమ్మలన్నీ కట్ చేసేసి, సో ఇక్కడ మనకి బ్యాంబూ కూడా ఉంది. సో ఇవన్నీ బయటికి ఏదైతే గార్డెన్లోకి వస్తున్నాయో అవన్నీ కట్ చేశాను. కట్ చేసేస్తే ఇలా ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి గార్డెన్. సో దీస్ ఆర్ ఆల్ ఆర్నమెంటల్, వెరీ బ్యూటిఫుల్గా మీరు చూసుంటారు నా ప్రీవియస్ వీడియోస్లో. మంచి గ్రీన్ కలర్ లీవ్స్తో వస్తుంది. సో కొమ్మలన్నీ బయట దాకా వస్తున్నాయి కాబట్టి అవి కట్ చేశాను అనమాట. సో ఎవ్రీ సమ్మర్ స్టార్టింగ్ అప్పుడు ఇవన్నీ చేయాలి. సో ప్రీవియస్ ఓనర్ వాళ్ళు దగ్గరైతే ఎక్కడెక్కడ పెరిగినాయో అవన్నీ కట్ చేశారు. సో మేక్ ష్యూర్ ద ఫెన్సింగ్ ఈజ్ సెక్యూర్. ఇక్కడ నైట్ టైంలో నక్కలు, పిల్లులు అట్లాంటివన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట. సో మేక్ ష్యూర్ ఇట్స్ ఆల్ సెక్యూర్. సో నేనేం చేశానంటే, సో ఎక్కడెక్కడైతే మన అవుట్ హౌస్ పై వరకు చెట్లు వచ్చి ఈ స్ట్రక్చర్ని డిస్టర్బ్ చేస్తుందో వాటిని కూడా కట్ చేశాను. మీరు చూడొచ్చు. సో అదైతే కట్ చేశాను. నెక్స్ట్ ఫెన్సింగ్ అంతా చెక్ చేశాను. ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. కాకపోతే ఇక్కడ ఒక ప్లాంక్ మిస్ అయిందనమాట. సో ఇందులో నుంచి రాత్రిపూట నక్కలు అవి ఇవి లోపలికి వచ్చి వస్తున్నాయి కూడా. సో వాట్ హ్యావ్ డన్ ఈజ్ ఇట్లా స్క్రూలు తీసుకొని ఇది మొత్తం ప్యాడింగ్ చేసేసాను. అంటే ఆ గ్యాప్స్ ఎక్కడైతే ఉన్నాయో వాటిని క్లోజ్ చేసేసాను. సో మన బ్యాక్ గార్డెన్ అంటే నైబర్స్ నుంచి ఏమైనా నక్కలు ఇలా వచ్చేది ఉంటే నౌ వీ కెన్ రెస్ట్రిక్ట్ దట్. సో ఈ కొమ్మ కట్ చేశాను. ఇట్స్ టూ బిగ్ టు రిమూవ్. సో ఇది కొన్ని రోజుల తర్వాత ఇది తీసేస్తాను. ఇవి కట్ చేశాను. కొన్ని స్పేర్ వుడ్ అయితే నాకు ఉంది. ఏమైనా చిన్న చిన్న డిఐవైలు చేయాలంటే నేను ఇట్లా చేస్తానన్నమాట. సో ఇది కట్ చేయడానికి చిన్న చిన్న కొమ్మలు ఉంటాయి కదా, కట్ చేయడానికి నాకు ఈసారి బాగా యూజ్ అయింది వచ్చేసి దిస్ వన్. ఐ బాట్ దిస్ ఈజ్ అ 21 volts పీక్ టుక్ మినీ సా అనమాట. సో మీరు చూడొచ్చు, ఈజీగా హ్యాండ్ హెల్డ్ అనమాట. మోటార్ తోటి 2 బ్యాటరీస్ ఇచ్చినారు. ఇట్ కాస్ట్ మీ లైక్ 20-30 pounds. ఇంకొకటి ఏంటంటే, నా ప్రీవియస్ వీడియోలో చూసుంటారు, ఇది ఒక గార్డెన్లో మాకు పెద్ద చెట్టు ఉంది. దిస్ ఇస్ నాట్ అ కన్జర్వేషన్ ట్రీ, ఇట్స్ అ సికమోర్. సికమోర్ అంటే ఇట్స్ నాట్ నేటివ్ ఇంగ్లాండ్ స్పీషీస్. ఐ థింక్ ఇట్స్ అ కెనేడియన్ మ్యాపిల్ ఆకులాగా ఉంటుంది అనమాట. సో ఇది ఆకులన్నీ రాల్చి సమ్మర్లో అయితే బాగా చెత్త వచ్చి ఈ గార్డెన్ మొత్తం మాకు పోయేస్తుంది. సో వాట్ ఐ థాట్ ఇస్, దీన్ని తీసేయడానికి ఒకసారి చూద్దాము. కోట్ అంటే తీసేయడం అంత ఇంత ఈజీ కాదు. వీళ్ళేంటంటే కాషియస్గా వచ్చి ఒక్కొక్క బ్రాంచ్ని కిందకి తీసేయాలి. దే హావ్ టు మేక్ ష్యూర్ ద హౌసెస్ డు నాట్ గెట్ డ్యామేజ్. యూ వుడెంట్ బిలీవ్ ఇట్, దీనికి నాకు 6,000 pounds కాస్ట్ జస్ట్ ఈ చెట్టు తీసేయడానికి ఇచ్చారు. ఒకవేళ ఈ వుడ్ నేనే ఉంచుకోవాలనుకుంటే వుడ్ ఉంచుకుంటే 5,000 ఇచ్చారు. అంటే ఇంత చెట్టును కట్ చేసిన తర్వాత వుడ్ అంతా ఎక్కడ ఉంటుందంటే ఆల్మోస్ట్ నా గార్డెన్లో ఒక 3/4 గార్డెన్ ఫిల్ అప్ అయిపోతుంది ఆ వుడ్ తోటి. ఆ వుడ్ కూడా సికమోర్ కాబట్టి ఇట్స్ నాట్ గుడ్ ఫర్ బర్నింగ్ యాజ్ ఎ లాగ్స్. సో యూ కాంట్ ఈవెన్ యూజ్ దట్ అనమాట. ఇది కొందరు ఏం చేస్తారంటే దిస్ ఇస్ సార్ట్ ఆఫ్ వీడ్ కూడా. సో విల్ చెక్ ఇన్ ద ప్లాన్ ఇన్ ద ఫ్యూచర్. బట్ రైట్ నౌ దిస్ ఈజ్ వాట్ ఐమ్ డూయింగ్. ఎక్కడెక్కడ బ్రాంచెస్ పెద్దగా ఉన్నాయో విచ్ ఐ డోంట్ నీడ్ ఇట్, అవన్నీ చిన్న చిన్న కట్ చేసేసి ఐఎమ్ పుట్టింగ్ ఇట్ ఇన్ ద బిన్. ఇవన్నీ బ్యూటిఫుల్గా దీనికి నాకు యూజ్ అయ్యేది దిస్ ఇస్ అ మినీ సా. ఇది ఒక సా కూడా నాకు బాగా యూజ్ అవుతుంది. సో మన గార్డెన్లో ఎక్కడెక్కడ మనకు ప్లాంట్స్ ఉన్నాయో దిస్ ఇస్ ద టైమ్ టు రివైవ్ దెమ్. ఈసారి నాకు చిన్న ఈ ఫెన్స్ కూడా కొన్ని 1, 2, 3, 4 ప్లాంక్స్ వస్తాయి అనుకుంటా. ఇది కూడా ఫిక్స్ చేయాలి. అండ్ ఇవి కూడా బయట దాకా వస్తున్నాయి కొమ్మలు ఈ చెట్టు. సో ఇది కూడా నేను కట్ చేసేసాను, మీరు చూడొచ్చు. సో ఇదంతా కింద దాకా వస్తూ ఉండే. అండ్ వేర్ ఎవర్ ఐ హ్యావ్ ద ప్లాంట్స్ అన్నీ బయటకు వచ్చేటి అన్ని బ్రాంచెస్ అయితే కట్ చేశాను. సో ఈసారి సమ్మర్లో చూడాలి ఇంకా ఎలా వస్తుంది, ఏం చేయాలి. సో ఐ డూ బిట్ బై బిట్ ప్రాసెస్. ఈ రూఫ్ కూడా చేంజ్ చేయాలి ఎందుకంటే ఇట్స్ లీకింగ్ ఎ బిట్. సో యా, ప్రిపరేషన్ ఫర్ సమ్మర్. సో ఇప్పుడైతే బ్యూటిఫుల్ ఉంది ఈరోజు వెదర్. ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు డూ బిట్స్ అండ్ పీసెస్ అనమాట. So ఇంకొకటి, if anybody is using these mini saws, make sure you have goggles
మేక్ షూర్ యూ హ్యావ్ ప్రాపర్ ప్రొటెక్షన్ వైల్ కటింగ్. దిస్ ఈజ్ వెరీ హ్యాండీ. మీకు ఒక డెమో చేసి చూపిస్తాను. ఈజీగా కట్ అయిపోతుంది. దట్స్ ఇట్. సో ఇట్లాంటి చిన్న చిన్న కొమ్మలు కట్ చేసుకోవడానికి మాత్రం చాలా ఈజీ. సో దాంతో అయితే నేను ఇదంతా కట్ చేశాను. సో దిస్ ఈస్ హౌ యూ కెన్ కంట్రోల్ ద ఓవర్ గ్రోన్ ట్రీస్ ఇన్ యువర్ గార్డెన్. సో ఈ పెద్ద పెద్ద కొమ్మలు వచ్చేసి నేనైతే ఇక్కడ ఒక పైలప్ చేశాను. ఇక్కడ మనం ఇష్టం ఉన్నట్టు దీన్ని అంటపెట్టడం అయితే కుదరదు. సో నేనేం చేస్తానంటే వీటిని కొంచెం ఎండిపోయిన తర్వాత ముక్కలు చేసేసి చిన్న చిన్న బంచెస్ లాగా చేసేసి వాట్ ఐ కెన్ డూ ఇస్, నాకు ఇక్కడ ఒక చిమ్నియా ఉంది, దీంట్లో వేస్తే సాయంత్రం పూట హ్యాపీగా ఇక్కడ కూర్చోవచ్చు. అండ్ ఐ కెన్ యూజ్ దిస్ ఇస్ అ హీటర్. సో ఈసారి అయితే కొన్ని బాగానే ప్లాన్స్ ఉన్నాయి. ఎక్కడెక్కడైతే మీరు చూస్తున్నారో ఇవన్నీ సీజనల్ అనమాట. అరటి చెట్టు లోపల పెట్టాను. సో దాన్ని బయటికి తీసుకురావాలి. ఈ వింటర్లో ఎక్కడెక్కడ డ్యామేజెస్ ఉన్నాయో అవన్నీ ఫిక్స్ చేయాలి. సో మీరు చూడొచ్చు ఇవన్నీ కొంచెం వుడెన్ ఓల్డ్ అయిపోయినాయి. సో అవన్నీ రిప్లేస్ చేయాలి. ఇది కూడా కొంచెం డ్యామేజ్ అయిపోయింది. సో మేబీ ఐల్ డూ సంథింగ్ ఫర్ దట్ యాజ్ వెల్. ద బర్డ్ నెస్ట్, పుట్ సమ్ మోర్ బర్డ్ నెస్ట్ ఆన్ దీస్ వన్స్. సో అదనమాట ప్లాన్. హోప్ ఈ సమ్మర్ బాగుంటుంది యూకేలో అనుకుంటున్నాను. బట్ లెట్స్ సీ. ఇంకోరైనా ఇలాంటి గార్డెనింగ్ చేసుకున్నట్టయితే నాకు డెఫినెట్గా కమెంట్ చేయండి. మేము ఉండే ప్లేస్లో ఈ బ్రౌన్ బిన్ అంటే గార్డెన్ వేస్ట్ ఎవ్రీ 2 weeks ఒకసారి తీసుకెళ్తారనమాట. సో నేను సాధ్యమైనంత వరకు ఇవన్నీ చిన్న చిన్న బిట్స్ అండ్ పీసెస్ లాగా కట్ చేసేసి ఈ బిన్స్లో అయితే ఇస్తాను. సో దట్స్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు డూ రైట్ నౌ. ఓకే. సో ఇట్లా చిన్న చిన్న కొమ్మలని బిన్లో పట్టాలి కాబట్టి వాట్ ఐ కెన్ డూ ఇస్ సో ఇట్లా చిన్న చిన్న ముక్కలు చేసుకుంటే ఈజీగా బిన్కి వెళ్ళిపోతాయి అన్నమాట. సో వీ డోంట్ నీడ్ టు గో టు ద స్కిప్. మీరు చూడొచ్చు ఈ యాక్స్ తోటి ఇవన్నీ చిన్న చిన్న మొక్కలాగైతే కట్ చేశాను. సారీ, చిన్న చిన్న కొమ్మలాగైతే కట్ చేశాను. సో అది ఈజీగా బిన్కి వెళ్ళిపోతుంది. అట్లనే ఈ మినీ సా తోటి ఈ బ్యాంబూ ఎక్కడెక్కడైతే పెద్దగా అయిపోయి ఇట్లా బయటకు వచ్చేస్తుంటాయో అవి కూడా కట్ చేశారు అనమాట. సో ఇట్ లుక్స్ మోర్ టైడియర్. దిస్ లాట్ ఆఫ్ వర్క్ ఫర్ ద గార్డెన్ ఇన్ ద సమ్మర్. సో ఇవన్నీ చేయాలి. ప్లస్ లోపల కూడా ఇంకేమైనా చేయాలి. సో ఐ హ్యాడ్ లాట్స్ ఆఫ్ థింగ్స్ ఇన్ ప్లాన్. బట్ టుడే క్లౌడీ ఉంది. బట్ వెదర్ ఈజ్ నాట్ బ్యాడ్. ఇట్స్ నాట్ దట్ కోల్డ్. మా నేబర్స్ కూడా అందరూ ఇలానే ప్రూనింగ్ చేశారు. సో ఎక్కడెక్కడ మనకు కొమ్మలు బయటకు వస్తాయో ఇట్లా చేస్తే నెక్స్ట్ ఇయర్కి ఈజీగా ఉంటుందన్నమాట. సో దర్ ఈస్ లాట్ ఆఫ్ వర్క్. సో ఇప్పటివరకు ఇంట్లోనే కూర్చొని కొంచెం వెదర్ బాగా అవుతే అవుట్డోర్ యాక్టివిటీ స్టార్ట్ అవుతాయి అన్నమాట. యూకే ఈజ్ డెఫినెట్లీ డిప్రెసింగ్. సన్ ఈజ్ వెరీ స్కేర్స్. విటమిన్ డి ట్యాబ్లెట్ సప్లిమెంట్స్ వేసుకోవాల్సి వస్తుంది. సన్షైన్ పెద్దగా ఉండదు. ఐ సఫర్ ఫ్రమ్ హే ఫీవర్. హే ఫీవర్ అంటే ఈ పోలన్ గ్రీన్స్ ఉంటాయి చూడండి, చిన్న చిన్న పూలు మొక్కలు వాటి నుంచి వస్తూ ఉంటాయి అనమాట. సో ఐ సఫర్ టిల్ జూలై మిడ్. సో అవుట్డోర్కి వెళ్ళడానికి కూడా ఇబ్బంది అనమాట. ఐ నెవర్ హ్యాడ్ దట్ ప్రాబ్లమ్ ఇన్ ఇండియా, బట్ దీస్ ఆర్ ద థింగ్స్ దట్ వీ హ్యావ్ టు గో త్రూ ఇన్ యూకే.